విద్యార్థి జనసమితి అధ్యక్షులు అరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా సమావేశంకి వచ్చిన వివిధ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఉద్యమ వందనాలు. ఈరోజు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పరీక్ష నీట్ ఎగ్జామ్. ఈ యొక్క నీట్ ఎగ్జామ్లోనే కేంద్ర ప్రభుత్వము అవకతవకలు చేసి దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. 23 మంది విద్యార్థుల జీవితాల వెనకాల ఒక్కొక్క మనిషి వెనకాల నలుగురు ఉన్న కుటుంబంలో దాదాపు కొన్ని కోట్ల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఏనాడు లేని విధంగా కొత్తగా ఈ యొక్క బీజేపీ పాలిత ప్రాంతాలలో పేపర్లు లీకేజ్లు అనేటివి చాలా ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బీహార్లో జరిగినాయి, హర్యానాలో జరిగినాయి. హర్యానాలో హైకోర్టు తీర్పు 2018లో ఈ గ్రేస్ మార్కులు కలపడానికి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది క్లాట్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. క్లాట్ ఎగ్జామ్కి లేట్ అయిన సమయంలో కొంతమందికి గ్రేస్ మార్కులు కలపమని చెప్పేసి హైకోర్టు తీర్పిస్తే హర్యానా ప్రభుత్వము ఇక్కడ మొన్న ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఎన్టీఏ వాళ్ళు ఆ ఒక జడ్జిమెంట్ని పట్టుకొని నీట్ ఎగ్జామ్లు రాసిన వాళ్ళకి ఎవరైతే లేట్ అయినారో కొన్ని సెంటర్లల్లో వాళ్ళకి 30 నిమిషాలు లేట్ అయితే 30 క్వశ్చన్లు కలపడము, 60 నిమిషాలు లేట్ అయితే 60 క్వశ్చన్లు కలపడం జరిగింది. అంటే ఒక క్వశ్చన్ 4 మార్కులు. ఆ విధంగా కలుపుకుంటే ఒకటి రాసినా రాయకపోయినా వాడు లేట్ అయినందుకు వానికి మార్క్స్ ఎలిజిబుల్ అయినాయి. కష్టపడి చదువుకొని రాసినవానికి మాత్రము మార్క్స్ రాలేవు. అదేవిధంగా గుజరాత్కి చెందిన ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మరియు ఒక బీజేపీ కార్యకర్త ఈరోజు ఈ పేపర్ను లీక్ చేయడం జరిగింది. దాదాపు 500 నుండి 1000 మంది దగ్గర 20 నుండి 50 లక్షల వరకు ఒక్కొక్క పేపర్కి వీళ్ళు వసూలు చేయడం జరిగింది. ప్రతి అంశంలో ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఉంటుంది, ఒక పోలీస్ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఉంటుంది, ఒక ఐఏఎస్ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఉంటుంది, ఒక ఐపీఎస్ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఉంటుంది. కానీ డాక్టర్ తప్పు చేస్తే మాత్రం దాన్ని సరిదిద్దుకోవడానికి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేశ భవిష్యత్తుతోని నరేంద్ర మోడీ అవుతున్నాడు. ఎలక్షన్లలో ఇస్బార్ చార్సో అని అన్నావు, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాం. మనకు దేశంలో సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ధర్మేంద్ర ప్రధాన్. ఏ రోజు కూడా ఆయన ఒక విద్యార్థి ఎడ్యుకేషనల్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, కానీ ఇప్పటి వరకు ఆయన ట్విట్టర్ అకౌంట్లో విద్యకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దాదాపు 10 ఏళ్ళకెళ్ళి ఆయన ఉంటున్నాడు. 10 ఏళ్ళకెళ్ళి ఏనాడు కూడా ఆయన ట్విట్టర్లో 2.0 మోడీ, 3.0 మోడీ, 4.0 మోడీ అని చెప్పి మోడీ భజన, మోడీ పిఆర్ఓగా పనిచేసాడు తప్ప దేశంలో ఉన్న విద్యార్థులకి ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే మోడీ గారు స్పందించి ఈ ఎన్టీఏని ప్రక్షాళన చేయాలా. చేయని తరుణంలో మేము తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇక్కడున్న ఐక్య కార్యాచరణ విద్యార్థి సంఘాల సమితి తరఫున మేము అనేక పోరాటాలు, ఎన్టీఏ ప్రక్షాళన అయ్యేంత వరకు కూడా అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక విషయం తెలియాలి ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇవ్వడం జరిగిందని అంటే, సుప్రీంకోర్టు స్వయాన మొన్న ఈ యొక్క ఎన్టీఏ వాళ్ళని క్వశ్చన్ చేసింది. సుప్రీంకోర్టు క్వశ్చన్ టు ఎన్టీఏ, శాంటిటీ ఆఫ్ ఎగ్జామ్ హాస్ బీన్ ఎఫెక్టెడ్, నీడ్ ఆన్సర్స్. శాంటిటీ మీన్స్ ఇట్స్ ఇంటిగ్రిటీ. అంటే ఇంటిగ్రిటీకి సంబంధించి, ఇంటిగ్రిటీతో కూడిన ఎగ్జామ్స్ ఏవి కూడా మన దేశంలో జరగతలేవని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టు ఎన్టీఏని ప్రశ్నించింది. మీరందరూ కూడా ఆలోచించాలి, పేరెంట్స్ ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యపై ఆలోచించాలి. ఎందుకంటే ఇది మామూలు సమస్య కాదు. మామూలుగా రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయితేనే ఎంతో గందరగోళం చేసినామో మనం దాన్ని ప్రక్షాళన చేసుకున్న ప్రభుత్వం మారిన తర్వాత. ఈ యొక్క ప్రభుత్వం మారుతుందేమో, మన యొక్క భవిష్యత్తు మారుతుందేమో, మన విద్యార్థుల భవిష్యత్తు మారుతుందేమో, మనకు సంబంధించిన స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, అనేక స్కీములు మన విద్యార్థులకు ఉన్నాయి, అవన్నీ వస్తాయేమని ఆలోచించడం. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ మతతత్వాలకి గొడవలు చేసుకుంటూ, కులాన్ని మతాన్ని మధ్యలో పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప నరేంద్ర మోడీ ఏనాడు కూడా విద్యార్థి సమస్యలపై మాట్లాడలే. బీజేపీ అధ్యక్షుడు ఏనాడు కూడా విద్యార్థి సమస్యలపై మాట్లాడలే. కావున దయచేసి మేము దాదాపు ఒక 6 డిమాండ్లు పెట్టినాము. వెంటనే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. నీట్ లీకేజ్పై సుప్రీంకోర్టు చర్చతో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. పేపర్ లీకేజ్పై నరేంద్ర మోడీ బాధ్యత వహించి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కోరుతూ, అలాగే ఎన్టీఏను రద్దు చేయాలి. నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి. ఈ యొక్క నీట్ పరీక్ష
నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని చెప్పేసి గత 2018 నుండి రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్న వివిధ విద్యార్థి సంఘాల తరపున మేము పోరాడుతున్నాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈ విధంగా పేపర్లు అమ్ముకోవడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అదేవిధంగా బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నీటి సమస్య గురించి ప్రక్షాళన చేసేంత వరకు కూడా తెలంగాణ జనసమితి పార్టీ, విద్యార్థి జనసమితి, ఈ యొక్క ఐక్య విద్యార్థి సంఘాల సమితికి ఎన్నడూ తోడుండి పోరాడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక విద్యా వందనాలు తెలియజేస్తున్నాం.